తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బాబాయ్ మీ పేరు? జోజీ. ఏం చేస్తుంటావు బాబాయ్? కూలీనాలు చేస్తున్నా. ఎంత వస్తుంది రోజుకి? 400 300. 400 అట్లా వస్తుంది. ఏంటి మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారు ఈసారి? జగనే గెలుస్తాడు. జగనే. ఎందుకు జగన్? మా అన్న జగన్. జగన్ మీ అన్న? ఏంటి మీరు బంధువులా ఏంటి? అంతేనా? బంధువులు. ఏ విధంగా? మాకు జగన్ చిన్నప్పటి కాడి నుంచి కూడా మా తాత వాళ్ళంతా జగనే. ఓకే. ఏ ఊరు మీది? మాది ఉప్పులూరు. ఎక్కడ అది? గోడవల్లి. అంటే ఏ జిల్లా? ఈ జిల్లానా? కంకిపాడు ఏరియా. ఓకే. ఎక్కడేనా? పులివెందలు కాదు మీది? మరి అన్నయ్య అంటున్నారు, అభిమానమా? అభిమానం. ఓకే. జగన్ ఈసారి ఓడిపోతారు అంటున్నారు. జగన్ అన్న మనకు కామనే, మనకు బాగా సొత్తా ఉంటాడు. ఏం చేస్తుండే జగన్ వచ్చిన తర్వాత? మొత్తం అమ్మఒడి కానీ ఏ అయినా కానీ ఇస్తా ఉంటాడు. అందరికి ఇస్తున్నాడా? అందరికి ఇస్తున్నాడు. లేదు, ఈసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు వస్తారు, జగన్ పని అయిపోయింది, వాళ్ళ సొంత ఊర్లో కూడా ఓడిపోతాడు అంటున్నారు. జగనే వచ్చేస్తాడు. మరి అటుపక్క వాళ్ళంతా ఉన్నారు కదా. అటుపక్క అంటే ఇదివరకు అంటే చూడలేదు, పిల్లల్ని ఎవరిని చూడలేదుగా. జగన్ అన్న అయితే మొత్తం ఏది కావాలంటే అది ఇస్తున్నాడు. ఏమేమి ఇస్తున్నాడు? పప్పు చెక్క కానీ బట్టలు కానీ అవన్నీ. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా ఆవిడ, నేను, మా అమ్మాయి. మీ అమ్మాయి ఏం చేస్తుంది? బడిలోకి వెళ్తుంది. ఎంత చదువుతుంది? 7 చదువుతుంది. గవర్నమెంట్ స్కూలేనా? ఎలా ఉంది గవర్నమెంట్ స్కూల్? పర్వాలేదు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తున్నారంట గవర్నమెంట్ స్కూల్లో. బాగానే చెప్తున్నారా? బాగానే చెప్తున్నారు. మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నాము, మంచి భోజనం పెడుతున్నాం అన్నారు, నిజంగా పెడుతున్నారా? చెప్తుందా మీ అమ్మాయి? చెబుతున్నారు. మీరైతే జగన్కి ఓటేస్తారు? జగన్కే. మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా అటువైపు, సినిమా స్టార్. మనం వాళ్ళకే జగనే. అంటే ప్రజలు ఎవరికి డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నాడు జగన్, ప్రజలకు ఎవరికి ఉపయోగం లేదని చెప్తున్నారు. జగనే కావాలి. జగనే కావాలి.